నామంలో మీకు అందరికీ వందనాలు, శుభములు. నేను క్రీస్తు కొరకు, దేవుని కొరకు నీవు అధికంగా పనిచేయాలంటే దేవునితో అధికంగా సహవాసం చేయాలంటూ లియోనార్డ్ రేవెన్హిల్ అనేటువంటి దైవభక్తుడు చెప్పినటువంటి మాట. రోమా పత్రికలో అపొస్తలుడైన పౌలు 8వ అధ్యాయము 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, యాలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నివసింపచేయును. మనం ఇక్కడ భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని కొరకు అధికంగా పనిచేయాలంటే దేవునితో సహవాసం అధికంగానే చేయాలన్న. ఎవరు దేవునితో అధికంగా సహవాసం చేయగలరు? ఆత్మానుసారులే చేయగలరు. ఎవరు దేవునికి దూరంగా ఉండగలరంటే శరీర స్వభావం గలవారు దేవునికి దూరంగా ఉండగలరు. కానీ ఆశ మాత్రం చాలా ఉంటుంది. ఏదో చేద్దాము, లేకపోతే ఏదో దేవుని నుండి పొందుదామని ఆశిస్తారు. కానీ దేవునిని సంతోషపరచడము లేక దేవుని కొరకు ఎక్కువ పని చేయడం అనేటువంటిది ఆ శరీరానుసారుల వల్ల సాధ్యము కాదు. ఎందుకంటే మనం దేవునికి దగ్గరగా ఉంటే మనం ప్రార్థన చేయాలన్నా కూడా, లేదా దేవుని కొరకు పని చేయాలన్నా కూడా ఈ 8వ అధ్యాయంలోని 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మనకు ఆశ ఉంటే చాలు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని. ఎందుకు అంటే మనకు ఒక ఆశ ఉంటుంది, మన దేవుని కొరకు ఎక్కువగా పని చేయాలని. కానీ దేవునితో సహవాసం చేయలేము, లోకం మనల్ని లాగేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని సరి చేసుకోగలిగినట్లయితే అప్పుడు ఈ అధికంగా ప్రార్థన చేయడానికి, అధికంగా దేవుని కొరకు పని చేయడానికి మనకు ఈ వాక్యము ద్వారాగా అది దోహదపడుతుందని మనం గుర్తు చేసుకుని అర్థం చేసుకోవాలి. దేవుడు మనందరి వినికిడిలో ఈ మాటలను దీవించి బలపరిచి ఆశీర్వదించి కాపాడి నడిపించునుగాక. ఆమెన్.